పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో గొట్టిముక్కల సుజాత వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తన సొంత పొలంలోనే కొడుకు కుమార్తెతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకి దిగింది సుజాత. తమ భూమిని అల్లూరువారిపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించారని ఆరోపిస్తుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాత్రైనా పొలంలోనే కూర్చొని నిరసన కొనసాగించారు సుజాత కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గొట్టిముక్కల సుజాత కోరుతోంది. అసలు అదే కావాలంటే అసలు ఇవ్వడానికి కుదరదు, అదే సర్వే నెంబర్ నీకు ఎకరన్నర ఇస్తాము, దాన్ని వదిలేసేయని చెప్పని అన్నారు. తర్వాత అది కూడా మేము ఇయ్యము, ఇది నర్సాపేట జిల్లా అయిందని ఎక్కడో మరి ఊరు ఒక దాచేపల్లి ఏరియాలో నీకు 5 ఎకరాలు ఇస్తాము, నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదని చెప్పి నన్ను బెదిరించారు. అధికారులు సైతం నన్ను బెదిరించి నాకు న్యాయం చేయకుండా చూశారు. నేను కోరుకుంటున్నల్లా ఒకటే, ప్రజెంటు గౌరవనీయులైన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరంతా స్పందించండి అయ్యా. నేను ఒంటరి మహిళను, నాకు 2 పిల్లలు, వేరే ఆధారం ఏమీ లేదు. ఈ భూమి తప్ప మా పూర్వీకులది. మా తాతగారు మా అమ్మకి ఇది పసుపు కుంకుమ కింద ఇచ్చింది. ఆ అమ్మకి నేను ఒక్కదాన్ని, అబ్బాయిలు అమ్మాయి లేరు కాబట్టి ఈ భూమి నాకు ఇచ్చారు. భూమి ఇచ్చిన దగ్గర నుంచి కూడా 2 సంవత్సరాలు నేను వేసాను, కానీ తర్వాత నుంచి నన్ను ఇబ్బందులు పెడతానే ఉన్నారు. అనేక సార్లు దాడులు చేశారు. నేను వేసి మహిళలు కావడం వల్ల నాకు న్యాయం చేయట్లేదు. మీరు స్పందించండి. నేను కోరుకుంటుంది ఒక్కటే, ఇది సబ్ డివిజన్ అంతా తప్పుడు రిపోర్ట్ రాశారు గతంలో రెవెన్యూ అధికారులంతా. ఇది రికార్డ్ వెరిఫికేషన్ చేయించండి అయ్యా. ఇది సబ్ డివిజన్ కాలేదని తెలిసి నాకు పోయిన కలెక్టర్ గారు కూడా ఆర్టీఐ పెడితే నేను ఇది సబ్ డివిజన్ కాలేదు, రికార్డు లేదని ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఒక మహిళ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఒక మహిళ చూస్తే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాత్రైనా కూడా నిరసన చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారంటారా? మాధురి, తనకు సంబంధించిన పొలాన్ని వేరే వ్యక్తులు ఆక్రమించారని గత కొంతకాలంగా కూడా మహిళ తెలియజేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడంతో ఆమె నిన్నైతే మాత్రం వినూత్న రీతిలో నిరసన చేసింది. తన బిడ్డలతో కలిసి ఆ పొలంలోనే ఆమె దీక్షగా అయితే దిగారు. ఈ సంబంధించి ఇక్కుర్తి మండలం, నర్సాపేట మండలం ఇక్కుర్తిలో సుజాత అనే మహిళకు కొంత భూమి ఉంది. ఆ భూమిని అల్లూరివారిపాలెం గ్రామానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసినప్పుడు దీనికి సంబంధించి గతంలో చాలా సార్లు కలెక్టర్ కు సంబంధించిన గ్రెవెన్స్ సెల్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రెవెన్యూ సిబ్బంది అయితే మాత్రం దాన్ని లైట్ గా తీసుకున్నారు. దీంతో పలుమార్లు కూడా అధికారుల చుట్టూ తిరిగిన ఎటువంటి స్పందన రాకపోవడంతో తన కుమార్తెని, కొడుకుని ఇద్దరిని తీసుకొని వెళ్ళి నిన్న నైట్ అయితే పొలంలోనే ఉన్నారు. అధికారులు ఈ విధంగా స్పందించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. అధికారులకు సంబంధించి అధికారుల్ని ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు అని ఆమె అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. తాను దీక్ష విరమించాలంటే మాత్రం అధికారులు తనకు ఇక్కడికి రావాలి, వచ్చి తన పొలాన్ని తనకు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోకపోతే తాను ఇక్కడే దీక్ష కొనసాగిస్తానని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. నిన్న నైట్ మాత్రం ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది పెద్దలు వచ్చి ఆమెతో మాట్లాడి కొంత టైం ఇవ్వాలి అని అడిగినట్లుగా కూడా తెలుస్తుంది మాధురి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.